అదేదో సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటది. రాజేంద్ర ప్రసాద్‌తో అంటారు. నిజంగా చేసిన వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పరు సార్. మీరు గ్రేట్ అని చెప్పి ఒక డైలాగ్. ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల మాటలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటువంటి డైలాగులు బాగా యాప్ట్ అనిపిస్తది. సీరియస్‌లీ. గంజాయి గురించి పాలకులు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఎంత గొప్పగా చెబుతారు. కానీ చేతలు మాత్రం ప్రాక్టికల్‌గా అసలు క్షేత్రస్థాయిలో మారుమూలకు కూడా గంజాయి కంపు వ్యాపించిపోయింది. గంజాయి కంపు, దాని ద్వారా క్రైమ్ యాక్టివిటీసు అసలు విచ్చలవిడిగా. చివరికి పోలీసులు ఎస్ఐల కార్లలోనే గంజాయి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంక మాట్లాడడానికి ఏముంటది? చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కొందరు టీడీపీ వాళ్ళు గంజాయి సరఫరా చేస్తూ ఉన్నారని అదే పార్టీకి చెందిన వాళ్ళు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తే డైరెక్ట్‌గా ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలో మీరు చెప్పండి. ఆ మూల శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే ఈ మూల చిత్తూరు, కర్నూలు వరకు కూడా అదే పరిస్థితి ఉంటే, ఈరోజు యాక్చువల్‌గా రాష్ట్రమంతా గంజాయి ఊడలని ఒక ప్రముఖ పత్రిక చాలా పెద్ద కథనాన్ని కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో అఫీషియల్‌గా రికార్డ్ అయిన సంఘటనలే రాసుకుంటూ వచ్చారు. అఫీషియల్‌గా రికార్డ్ అయిన సంఘటనలే. ఇప్పుడు చూడండి, సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో గంజాయి, గుట్కా, హాన్స్ లాంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతూ ఉండడంపై స్వయంగా టీడీపీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా మత్తు రక్కసికోరులు చేస్తుండడంతో విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని చిత్తూరు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఫిర్యాదు చేశారట. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఉత్తరాంధ్ర నుంచి బెంగుళూరుకు ఎగుమతి చేసే గంజాయి చిత్తూరు జిల్లా మీదుగా రవాణా అవుతుందని, కుప్పానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు ఒడిషా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరులో ఇద్దరు టీడీపీ మహిళా నాయకులు గంజాయి విక్రయించడంపై టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫోటోలు పెట్టారు. ఒకటి రెండని కాదు, మదనపల్లె పట్టణంలో 32 లక్షల గంజాయి పట్టుబడిన ఫోటోలు వేసుకుంటూ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న తిరుపతి రూరల్ పోలీసులని కిలోల కొద్దీ తరలింపు, ఆపై 50 గ్రాముల ప్యాకెట్లుగా విక్రయం, 6.35 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరు అరెస్ట్ అని అన్ని వార్తలు 3 నెలల క్రితం ఆత్మకూరులో ఒక యువకుడు గంజాయి మత్తులో పలువురిపై దాష్టికానికి పాల్పడుతుంటే అడ్డుకోబోయిన ఒక వ్యక్తిని బీరు బాటిల్లో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపై రక్తస్రావం అవ్వడం, అదే నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్టు పార్టీ యువకుడిని కొట్టి చంపేయడం, అన్నీ రాసుకుంటూ వస్తే పెద్ద బుక్ అయింది ఇది. సీరియస్లీ అన్ని రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అని అక్రమ రవాణాల్లో కన్నా అనుచరులు పట్టుబడ్డారని ఒక హెడ్డింగు, ప్రాణాలు తీస్తున్న మత్తు అని నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటనలన్నీ ఒక ఒంగోలు కారిడార్లా మారిపోయింది. ఎప్పుడెప్పుడు ఎంత పట్టుబడ్డారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. మత్తులో ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పి ఏలూరు జిల్లాలో ఎన్ని జరిగాయని రాసుకుంటూ వచ్చారు. ఏజెన్సీ నుంచి దేశ రాజధానికి సరఫరా అవుతుంది అని, సిక్కోలులో అయితే హైకోర్టు లోగో అతికించి మరి గంజాయి సరఫరా చేస్తుంటే 2 ఏళ్లలో ఒక ఇచ్చాపురంలో 1200 కిలోలకు పైగా గంజాయి పట్టుబడిందని, కొద్ది రోజుల క్రితం మొలియాపట్టి మండలం జాడుపల్లి వద్ద 500 కిలోలకు పైగా గంజాయి తరలిస్తున్న బోలెరో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొడితే పట్టుబడ్డారు. హైకోర్టు లోగో స్టిక్కర్లు అతికించిన కారులో భారీగా గంజాయి తరలిస్తున్నారని, వరుసపెట్టి ఉత్తరాంధ్ర నుంచి అనంత వరకు మధ్యలో గంజాయి ముఠాల ఘాతుకాలు ఎట్లున్నాయి అని చెప్పి మొత్తం రాసుకుంటూ వచ్చారు. బెజవాడలో భారీగా విక్రయాలని, విజయవాడలో పట్టుబడిన గంజాయి విక్రేతలు అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ అధికారులు ఫోటోలు వేసి మరి కథనాలు రాసుకుంటూ వచ్చారు. అంటే మొత్తం గంజాయి కంపు కొడుతూ ఉంది. ఎస్ఐల కార్లలోనే గంజాయి దొరికితే ఇంక మనం ఏం మాట్లాడుకుంటామంటున్నాం. టీడీపీ నేతలు వెళ్ళి కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తూ ఉంటే గంజాయి కంపు పెరిగిపోతుంది అని చెప్పి ఏం మాట్లాడుకుంటాం. మరి పాలకులు మాట్లాడే మాటలు ఎక్కడికి పోయి?
ఎక్కడ అసలు మొత్తం అధికార పార్టీ నేతల కనుసన్నలం జరుగుతుంది అంటే ఇటువంటి వాళ్ళను కానీ రాజకీయంగా కాపాడుకుంటూ రావాలని చెప్పి ప్రయత్నాలు చేయడం భావ్యమా? చిత్తశుద్ధితో నిజాయితీతో దాన్ని అణచివేయాల్సిన అవసరం ఉంది కదా. ఇంతకుముందు ప్రభుత్వంలో గుజరాత్లో ఎక్కడో పట్టుబడితే జగన్ ఇల్లు తాడేపల్లి నుంచి అది సరఫరా అవుతుంది అన్నంత దారుణంగా వీళ్ళు కథనాలు రాశారు, డైరెక్ట్గా మాట్లాడారు టీవీ ఛానళ్ళలో. అంత అడ్డు అదుపు లేకుండానే. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే కంపు కొడుతూ ఉంటే ఎందుకు కనీసం దీన్ని సీరియస్గా కంట్రోల్ చేయడం లేదు? అధికార పార్టీ వాళ్ళ అండదండలు లేకుండా ఇవన్నీ సాధ్యమవుతాయా అన్న ప్రశ్నకు పాలకపక్షం ఏం సమాధానం చెబుతుంది?